నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచ వ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరకైతే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన పెద్ది మూవీ 4 days కలెక్షన్స్ ఎంత వసూలు చేసింది, అలాగే సినిమా లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేయబోతోంది, అలాగే మండే టెస్ట్ ఎలా ఉండబోతోంది, అలాగే సినిమా ఇంత భారీ హిట్ కావడానికి గల కారణాలు ఏంటి, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా మాట్లాడుకుందాము. ఎవరైనా కొత్తగా మన ఛానల్లోకి వస్తే కనుక మన వీడియోస్ 1-2 సార్లు చూడండి సార్, మీకు నచ్చుతాయి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కమెంట్ చేయండి న్యూ మూవీ అప్డేట్స్ కోసం. ఇక మనం వీడియోలోకి వెళ్తే కనుక మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ది మూవీ సినిమా అయితే మాత్రం వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యి 3వ తేదీన ప్రీమియర్స్తో స్టార్ట్ అయిన హంగామా ఇప్పటికీ 4 రోజులు పూర్తయినప్పటికీ కూడా ఏమాత్రం తగ్గకుండా కలెక్షన్ల సునామీ అయితే సృష్టిస్తుందనే చెప్పుకోవాలి. వరల్డ్ వైడ్ ఈ సినిమా దాదాపు 260 కోట్ల పైచిలకు కలెక్షన్స్ అయితే, భారీ కలెక్షన్స్ అయితేనే సాధించడం జరిగిందని తెలియజేస్తాను అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ డే నుంచి కూడా ఏ రేంజ్ ఊపుందో ఇప్పటికి కూడా సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఏమాత్రం తగ్గలేదు. వరుస పెట్టి కలెక్షన్స్ అయితే డే బై డే అయితే ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. ఇకపోతే కలెక్షన్స్ వివరాలు, మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే దాదాపు 54 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. రెండవ రోజునైతే 16 కోట్లు, అలాగే మూడవ రోజున శనివారం రోజు కూడా 17.5 కోట్లు, అంటే దాదాపు 1.5 కోటి పైచిలుకు కలెక్షన్ సాధించి సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్, అలాగే సినిమా ఉన్న సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి కారణం కూడా మనకు అర్థమవుతుంది. అలాగే 4వ రోజు ఆదివారం కూడా దాదాపు మనం చూడబోతున్నాము బిగ్గెస్ట్ కలెక్షన్స్ అయితే ఉండబోతున్నాయి. ఆల్రెడీ ఫోర్త్ డే కలెక్షన్స్ లిస్టులో తెచ్చుకుంటే కనుక సలార్ అయితే దాదాపు 23 కోట్ల పైచీలకు, అలాగే పుష్ప 21 కోట్లు, అలాగే కల్కి 2 కూడా దాదాపు 20 కోట్లు, అలాగే దేవరా 2 కూడా 19 crores. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు దేవరా కూడా మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కూడా సినిమా ప్రేక్షకులకి బాగా నచ్చడంతో కలెక్షన్స్ ఊపు అయితే వచ్చింది. సేమ్ అలాగే పెద్ది సినిమా కూడా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ బట్ రామ్ చరణ్ గారి యొక్క కేవలం ఆయన నటన ద్వారా, ఆయన సినిమాలో నటించిన విధానానికి ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే. సినిమా అయితే మాత్రం ఫుల్ లాంగ్ రన్ అయితే వచ్చేదానికి స్కోప్ అయితే బలంగా ఉంది. ఇక ఏరియాల వారీగా మన కలెక్షన్ చూసుకుంటే కనుక నైజాంలో 8 కోట్ల రూపాయల కలెక్షన్ సాధించింది షేరు, అలాగే సీడెడ్లో 2,60,00,000 రూపాయలు, అలాగే ఉత్తరాంధ్రలో 2,80,00,000 రూపాయలు, అలాగే ఈస్ట్ గోదావరిలో 78 లక్షల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 1,18,00,000 రూపాయలు, అలాగే కృష్ణాలో 1,50,00,000 రూపాయలు, అలాగే నెల్లూరులో 58 లక్షల రూపాయలు. అలాగా ఓవరాల్గా ఈ సినిమా అయితే మాత్రం 17.5 కోట్ల రూపాయలను అయితే వసూలు చేసిందని చెప్పుకోవాలి. సో ఇది రెండవ రోజుతో పోలిస్తే మూడవ రోజు ఈ రేంజ్ కలెక్షన్ సాధించడానికి కారణం కేవలం సినిమా హిట్ టాక్తో దూసుకుపోవడమే కారణం అని చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు సంక్రాంతి తర్వాత పెద్ద సినిమా ఏది లేకపోవడం, అలాగే సినిమా ఏమాత్రం తీసేసే సినిమా కాకపోవడం, ప్లస్ రామ్ చరణ్ గారి యొక్క నటనకి ప్రతి ఒక్కరూ కూడా ఫిదా అవ్వడం, మౌత్ టాక్ అయితే స్ప్రెడ్ అయిందని చెప్పుకోవాలి. అలాగే ఓవర్సీస్లో కూడా ఈ సినిమా డీసెంట్గానే పర్ఫామ్ చేసిందని చెప్పుకోవాలి. ఇకపోతే కర్ణాటక, కేరళ, మిగతా రాష్ట్రాల్లో రెస్ట్ ఆఫ్ ఇండియా అంతగా పర్ఫార్మెన్స్ లేకపోయినప్పటికీ బట్ తెలుగులో మాత్రం రామ్ చరణ్ గారి యొక్క మాస్ జాతర అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. వరల్డ్ వైడ్ మాత్రం సినిమా బీభత్సమైన కలెక్షన్స్ 260 కోట్ల పైచీలకు కలెక్షన్ రావడం అంటే మామూలు విషయం కాదు. అందులో రామ్ చరణ్ గారు గత 2 సినిమాలు కొంచెం నిరాశపరిచినప్పటికీ కూడా ఈ సినిమాలో ఆయన నటనకి రంగస్థలం కంటే కూడా మించి పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది సినిమాకి ప్లస్ అయిందని చెప్పుకోవాలి. మరోపక్క బుచ్చిబాబు సనా గారి యొక్క డైరెక్షన్ ప్రతిభ కానీ, అలాగే ప్రతి ఒక్కరికి కామన్ పాయింట్ టచ్ అవ్వడం. ఎందుకంటే ప్రతి ఒక్కరు గుర్తింపును కోరుకుంటారు. అలాంటిది ఒక విలేజ్ కోసం, ఆ విలేజ్ యొక్క గుర్తింపు కోసం ఒక యువకుడు పడే తపన ఎలా ఉంటుందో దాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారనమాట బుచ్చిబాబు గారు. ఆ విషయంలో అయితే ఆయన సక్సెస్ అవ్వడం జరిగింది. దానికి ఉదాహరణ ఈ కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా లాంగ్ రన్లో ఈ సినిమా ఎన్ని రికార్డు కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి. మండే రోజు టెస్ట్ అని బట్ మండే రోజు కూడా ఈ సినిమా టెస్ట్ని అయితే పాస్ అయిపోతుంది. ఎందుకంటే సినిమా మీద ఉన్న బడ్జ్కి అలాగే సేమ్ యునానిమస్ టాక్ రావడంతో సినిమా అయితే ప్రజెంట్ అయితే మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో బుల్లెట్ లాగా దూసుకెళ్తుందనే చెప్పుకోవాలి. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. అలాగే
హార్ట్లీ కంగ్రాచులేషన్స్ రామ్ చరణ్ గారు. మీరు ఇలాంటి హిట్లు మరిన్ని కొట్టాలని, అలాగే గ్లోబల్ రేంజ్‌లో మీ సౌండింగ్ బలంగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ, అలాగే సినిమా ఎవరైనా చూడని వాళ్ళుంటే వెంటనే ఎళ్ళిపోయి చూడండి ఫ్యామిలీతో. ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా. సో, మరిన్ని వీడియోస్ కోసం అయితే చెంచా వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచా వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బై బై.